హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మణిమాల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. చాలా డేస్ అయింది కదండి వీడియో పెట్టేసి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, గొంతు పోయిందండి, కొంచెం వాయిస్ ఇంకా సరవలేదు. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనొచ్చు, లేదా మనం డైలీ తీసుకునే ఒక హెల్దీ డ్రింక్ అని అనొచ్చు. ఇంకా జుట్టుకి, హెల్దీకి, మన స్కిన్కి, హెల్త్కి, ఎముకలకి చాలా అంటే చాలా మంచిదండి ఈ డ్రింకు. ఇది వచ్చేసి డైలీ కూడా నైట్ నానబెట్టేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ దీన్ని జ్యూస్ చేసుకొని తాగాలి. ఇప్పుడైతే మనం ఈ డ్రింక్లోకి ఏమేమి కావాలో చూసేద్దాం. మరి ముందుగా అయితే నేను ఒక 10 జీడిపప్పులు, అలాగే గుమ్మడి గింజలు, అలాగే 2 అంజీరా, ఒక 3 ఖర్జూరం, అలాగే ఒక వాల్నట్స్ ఒక 3, బాదం ఒక 10, మొత్తం ఈ నట్స్ అన్నీ తీసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి చియా సీడ్స్, ఆప్షనల్, వేసుకుంటే మంచిది. చియా సీడ్స్, సబ్జా గింజలు 2 ఒకటి కానే కాదండి. చియా గింజలు వేరు, సబ్జా గింజలు వేరు అండి. వాటికి వీటికి ఒకటే కానే కాదు. ఇప్పుడైతే దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి నేను అలా నానబెట్టి ఉంచేసానండి. ఎర్లీ మార్నింగ్ ఇదిగో చూడండి ఎంత బాగుందో, నానిపోయినాయి మొత్తం కూడా, సాఫ్ట్గా జ్యూసీగా అయిపోయినాయి కూడా. ఈ వాటర్ అయితే పాడేయొద్దు. అలాగే మిక్సీ పట్టేసుకోవాలి మనం. నైటే ఒకవేళ నానబెట్టేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలనుకుంటే మీరు కడుక్కొని పెట్టేసుకోవచ్చు, లేదు బాగున్నాయి అనుకుంటే మీ ఇష్టం, వాటర్ యాడ్ చేసేసి నానబెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ మొత్తాన్ని కూడా కలిపేసి నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టేస్తున్నాను. ఇందులో నేనైతే ఒక యాపిల్ వేసుకుంటున్నానండి. యాపిల్ కానీ బనానా కానీ మీ ఇష్టం, ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. అలాగే ఒక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నాను. ఇక చూడండి చక్కగా థిక్ పేస్ట్ అవుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డైలీ దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ 7:30 అలా తీసుకుంటే మనకు అసలు 1 వరకు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలని కూడా అనిపించదు. అందులోనే ఇది చాలా హెల్దీ కూడా. అస్సలు జుట్టు కూడా ఉండదండి. అసలు జుట్టు బయోటిన్ లోపం వల్ల జుట్టు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా, అందువల్ల మనకి తాగితే ఖచ్చితంగా 20 డేస్ దీన్ని కంటిన్యూస్గా వాడి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే ఆగిపోతుంది. ఇది నేను డైలీ కూడా తీసుకుంటూ ఉన్నాను, అందుకే మీకు కూడా సజెషన్ చేస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని అయితే తాగండి, ఎందుకంటే హెల్తీకి చాలా మంచిది కూడా. నేనైతే ఇప్పుడు ఈ జ్యూస్లో కొంచెం యాపిల్ ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే పైన కొంచెం తేనె యాడ్ చేసుకున్నాను. బాదం పప్పులు, పిస్తా పప్పులు మీ ఇష్టం అండి. ఒకవేళ కివీ అయినా సరే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో వేసేసుకొని అలాగే తినేయచ్చు, చాలా మంచిది. మధ్య మధ్యలో ఆ పీసెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కూడా. స్ట్రాబెర్రీ, కివీ, దానిమ్మ గింజలు, ఇంకా మీ ఇష్టం, ఏ ఫ్రూట్ అయితే మీరు లైక్ చేస్తారో దాన్ని కంపల్సరీగా దీనిలో యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది కూడా. ఖచ్చితంగా పిల్లలకు కూడా ఇవ్వడం అలవాటు చేయండి, ఎందుకంటే ఇది తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తాగండి, మీకే తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.